ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ క్వశ్చన్ నెంబర్ 12 చూస్తే ప్రిపేర్ ఏ కరికులం విటా ఇన్ రెస్పాన్స్ టు ద ఫాలోయింగ్ అడ్వర్టైజ్మెంట్. Advertisement is given in the book itself or in the question paper itself. According to the advertisement, we have to prepare a resume or prepare a CV. Of course, there are two are there, resume and CV. Here in the question paper, generally they give about resume only or CV only. So here they gave a CV, curriculum vitae. It is given for 5 marks. It is very mandatory and 5 marks is there. There is no choice here. You have to attempt the question number 12 at any cost if you want to get 5 out of 5 marks, and it is that easy to get 5 marks. It is not that difficult also. So therefore, first today we will learn about curriculum vitae. కరికులం వీటాకి షార్ట్ ఫామ్ ఏంటంటే సివి. కరికులంలో సి, వీటాలో వి తీసేసి సివి అనే ఫామ్ని క్రియేట్ చేస్తాం అనమాట. కరికులం వీటా అంటే షార్ట్ ఫామ్ సివి. బిఫోర్ గోయింగ్ టు ద టాపిక్ వీ హ్యావ్ టు సీ 2 words. అంటే మనకి 2 నేమ్స్ ఉన్నాయి, 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఒకటి సివి అయితే ఇంకొకటి రెజ్యూమ్. ఆ సివి ఏంటి, రెజ్యూమ్ ఏంటి, సివి ఎలా ఉంటుంది, రెజ్యూమ్ ఎలా ఉంటుంది కూడా మనం చూడాలి. యాజ్ ఇట్ ఈస్ డిస్కస్డ్, సివి అనేది మనకి ఎక్కడ ఇస్తారంటే సెకండ్ ఇయర్లో, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో క్వశ్చన్ నెంబర్ 12 5 మార్క్స్కి ఉంటుంది. 5కి 5 ఈజీగా గెయిన్ చేయొచ్చు. కొంచెం ఫోకస్ పెడితే చాలు, పర్ఫెక్ట్గా నేర్చుకుంటారనమాట. డివిజన్ బిట్వీన్ సివి అండ్ రెజ్యూమ్. సివికి రెజ్యూమ్కి డివిజన్ ఏంటి, దానికి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి, అది ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి, ఏ విధంగా మనం అబ్జర్వ్ చేయాలి, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఫస్ట్ మనం కరికులం వీటా యొక్క డీటెయిల్స్ అనేవి చూద్దాం. సో ఇఫ్ యూ గో టు ద డీటెయిల్స్ ఆఫ్ ద కరికులం వీటా, కరికులం వీటా ఒరిజిన్ అండ్ డెఫినేషన్ వచ్చేసి లాటిన్ నుంచి ఉంటుంది. కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్, కోర్స్ ఆఫ్ వన్స్ లైఫ్. నెక్స్ట్ కరికులం వీటా యొక్క గోల్ ఏంటి అంటే, ఆ గోల్ వచ్చేసి డిస్క్రైబ్స్ ఏ అకాంప్లిష్మెంట్స్ విత్ గ్రేట్ డీటెయిల్, ఫోకస్ ఆన్ హౌ దీస్ రిలేట్ టు ద కెరియర్ ప్లాన్. అయితే ఇక్కడ వచ్చేసి మనము డిస్క్రైబ్ ఏ అకాంప్లిష్మెంట్స్ విత్ గ్రేట్ డీటెయిల్ అంటే చాలా లాంగ్ అనమాట, లెంగ్తీగా ఉంటుంది. గ్రేట్ డీటెయిల్స్ అంటే డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కరికులం వీటాలో. మనకున్న లిస్ట్ ఆఫ్ ఆల్ అకాంప్లిష్మెంట్స్ అనమాట, ఎన్నైతే అకాంప్లిష్మెంట్స్ ఉన్నాయో ఆ లిస్ట్ మొత్తం కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. అది ఇక్కడ ప్రైమరీ ఫంక్షన్. కాంప్రహెన్సివ్ లిస్ట్ ఆఫ్ అకాంప్లిష్మెంట్స్ అన్నీ కూడా. అలాగే అప్లికేషన్స్ ఫర్ అకాడమిక్ పొజిషన్ ఆర్ జాబ్స్ అసోసియేటెడ్ విత్ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్, అడ్వాన్స్డ్ రీసెర్చ్ ఫెలోషిప్. మనకి ఏదైనా అప్లికేషన్ రాయాలి, అప్లికేషన్ పెట్టాలి జాబ్ కోసం కానీ లేదంటే అకాడమిక్ రీసెర్చ్ కోసం కానీ. ఆ అప్లికేషన్ పెట్టినప్పుడు కూడా మనకున్న డీటెయిల్స్ అనేవి సివిలో కరికులం వీటాలో డీటెయిల్స్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం ఎలాంటి అకాంప్లిష్మెంట్స్ మనకున్నాయి, ఏమేమి సాధించాము, ఏమేమి సాధించి ఎక్కడెక్కడ పనిచేసాము, ఆ డీటెయిల్స్ మొత్తం కూడా పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి, చేయాలి కూడా కరికులం వీటాలో. ఇదంతా మనకి ఎందుకు, సింపుల్గా అసలు సివి అంటే ఏంటి, కరికులం వీటా అంటే ఏంటి అంటే సింపుల్ 1 wordలో అయితే లెంగ్త్ వచ్చేసి లాంగ్, మినిమం 2 pages అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయాలి, మనం సాధించినవి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలి, పాయింట్ టు పాయింట్, పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి ఇక్కడ మనకి లెంగ్త్ వచ్చేసి మినిమం 2 pages ఉంటుంది. ఇది కరికులం వీటా. సివికి ఉండదు, సివికి 2 pages ఉంటుంది, రెజ్యూమ్కి ఉండదు. రెజ్యూమ్కి వచ్చేసి 1 page ఉంటుంది అనమాట. కరికులం వీటాకి లెంగ్త్ 2 pages అయితే రెజ్యూమ్కి లెంగ్త్ జస్ట్ 1 page. అలాగే రెజ్యూమ్ గురించి కూడా నేర్చుకుందాం. అసలు రెజ్యూమ్ అంటే ఏంటి. రెజ్యూమ్ వచ్చేసి ఫ్రెంచ్ వర్డ్ అనమాట, టు సమ్మరైజ్ అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటంటే సమ్మరీ. ఒక పెద్ద స్టోరీ చెప్పేసి దాని సమ్మరీ చెప్పమంటే ఏం చేస్తారు, చాలా షార్ట్గా చెప్తారు. సమ్మరీ అనేది డీటెయిల్గా ఉండదు, లాంగ్ లెంగ్త్ ఉండదు అనమాట, ఎస్ఏ రైటింగ్ లాగా పెద్దగా ఉండదు. సమ్మరీ వచ్చేసి 4 లైన్లు 5 లైన్లు చాలా షార్ట్గా ఉంటుంది, అది సమ్మరీ అవుతుంది. సో రెజ్యూమ్ అంటే నథింగ్ బట్ సమ్మరీ. సో అందుకని ఇది 1 పేజ్లో మాత్రమే ఉంటుంది. కానీ సివి వచ్చేసి 1 పేజ్ కాదు, 2 పేజీలు 3 పేజీలు ఎంతైనా ఉండొచ్చు అనమాట. మరి దీని గోల్ ఏంటి, రెజ్యూమ్ గోల్ ఏంటంటే డిస్క్రైబ్ అకాంప్లిష్మెంట్స్ బ్రీఫ్లీ. ఈ గోల్ వచ్చేసి అకాంప్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని చాలా బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, లీవింగ్ అవుట్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ అనేది దీంట్లో ఉండదు. రెజ్యూమ్లో ఓన్లీ సివిలో మాత్రమే ఉంటుంది. దీనిలో జస్ట్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సమ్మరీ ఆఫ్ అకాంప్లిష్మెంట్స్ ఉంటుంది అనమాట. ప్రైమరీ ఫంక్షన్ బ్రీఫ్ లిస్ట్ ఆఫ్ అకాంప్లిష్మెంట్స్ అంటే మనకున్న అకాంప్లిష్మెంట్స్ యొక్క లిస్ట్ అనేది చాలా బ్రీఫ్గా ఉంటుంది, తక్కువగా ఉంటుంది. సెకండ్ పాయింట్ అప్లికేషన్స్ ఫర్ జాబ్ ఇన్ ఇండస్ట్రీ.
ఇండస్ట్రీకి వెళ్తాము జాబ్ కోసం, అక్కడ అప్లికేషన్ ఇస్తాము. ఆ అప్లికేషన్లో ఈ రెజ్యూమ్ ఉంటుంది. రెజ్యూమ్లో అకంప్లిష్మెంట్స్ ఉంటాయి, అలాగే ఇవి చాలా బ్రీఫ్గా ఉంటాయి. ఇన్డెప్త్ డీటెయిల్స్ అనేవి దీంట్లో మనం ఇవ్వము అనమాట. ఓన్లీ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అకంప్లిష్మెంట్సే రెజ్యూమ్లో ఇస్తాము. అసలు ఈ గోలంతా ఎందుకు? అసలు రెజ్యూమ్ అంటే ఏంటి? సింపుల్గా వన్ వర్డ్లో రెజ్యూమ్ అంటే నథింగ్ బట్ షార్ట్ అనమాట. షార్ట్, చాలా షార్ట్. అది 1 to 2 పేజెస్ రెజ్యూమ్ అనేది. లెంగ్త్ వచ్చేసి ఒక పేజ్లో మినిమం 1 పేజీ, మ్యాక్సిమం 2 పేజెస్. 2 పేజెస్ కన్నా ఎక్కువ అనేది ఉండదు రెజ్యూమ్. సో అది రెజ్యూమ్ యొక్క లెంగ్త్. కానీ సివి అలా కాదు. సివి వచ్చేసి 2 పేజెస్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎక్స్ప్లెనేషన్ అంటే అకంప్లిష్మెంట్స్ అంటే మనం సాధించిన ప్రతి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి. కానీ రెజ్యూమ్ వచ్చేసి షార్ట్. సింప్లీ రెజ్యూమ్ ఈజ్ అ వెరీ షార్ట్ వన్ విత్ ఇన్ 1 పేజ్, మేబీ 1 పేజ్ ఆర్ 2 పేజెస్. మినిమం 1 పేజ్, మ్యాక్సిమం 2 పేజెస్, అంతే రెజ్యూమ్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనం సివి అయినా రెజ్యూమ్ అయినా ఎందుకు రాయాలి? దానివల్ల యూజ్ ఏంటి? అసలు ఎందుకు ప్రిపేర్ చేయాలి? ఏ జాబ్కైనా దేనికైనా ఎందుకు సార్ సివి రెజ్యూమ్ ఇంత డీటెయిల్స్ అనేవి ఎందుకు రాయాలి అంటే, చూడండి ఇక్కడ మనం టు అట్రాక్ట్ ది అటెన్షన్ ఆఫ్ అన్ ఎంప్లాయర్. ఎంప్లాయర్ అంటే ఎవరైతే మనం జాబ్ ఇస్తున్నారో వాళ్ళనమాట. వాళ్ళ అటెన్షన్ మనం గ్రాబ్ చేయడానికి, వాళ్ళ అటెన్షన్ మన మీదకి కన్వర్ట్ చేసుకోవడానికి అనమాట. దానికోసం ఈ యొక్క సివి కానీ రెజ్యూమ్ కానీ మనకి ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బూస్ట్ అప్ ద ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ జాబ్. అంటే మనకి బూస్ట్ అంటే మనకు హార్లిక్స్ బూస్ట్ ఇస్తే ఎలాగా బాగా లావుగా తయారవుతామంటారో, అలాగే ఈ ఛాన్స్ ఆఫ్ గెట్టింగ్ జాబ్ రావడానికి ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఎందుకు ఎక్కువ ఉంటాయంటే, మనము ఆ రెజ్యూమ్లో కానీ సివిలో కానీ మన అకంప్లిష్మెంట్స్ గురించి, మన చదువు గురించి డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఇస్తాము. సో అది చూడగానే ఒక క్లియర్ పిక్చర్ అనేది ఆ ఎంప్లాయర్కి వెళ్ళిపోతుంది. సో ముందు ఈ అబ్బాయిని పిలవండి, లేదంటే ఈ అమ్మాయిని పిలవండి, రెజ్యూమ్ చాలా బాగుంది అని అంటారనమాట. అందుకని రెజ్యూమ్ అనేది సివి అనేది చాలా కేర్ఫుల్గా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడు ఫైనల్గా మీకు సివి అంటే ఏంటి, రెజ్యూమ్ అంటే ఏంటి ఒక ఐడియా వచ్చేసి ఉంటుంది. సివి అంటే ఎక్స్ప్లెనేషన్ ఎక్కువ ఉంటుంది. 2 or more than 2 పేజెస్ డీటెయిల్స్ అనేవి కంప్లీట్గా ఇవ్వాలన్నమాట. అలాగే రెజ్యూమ్ అంటే 1 or more than 1 or 2 పేజెస్ అంతే. మినిమం 1 పేజ్, మ్యాక్సిమం 2 పేజెస్లో మాత్రమే రెజ్యూమ్ ఉంటుంది. ఇది మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ ద సివి అండ్ రెజ్యూమ్. నెక్స్ట్ వీడియోలో ఒక సివి ఎగ్జాంపుల్ సివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సివి ఎలా రాయాలి ఏంటనేవి మీకు అర్థమవుతుంది. దాన్ని బట్టి మీరు సివి కానీ రెజ్యూమ్ కానీ ఎగ్జామ్లో రాయొచ్చు. 5 out of 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు అనమాట. 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ గ్రామర్ కూడా నేర్పించడం జరుగుతుంది. ఎగ్జామ్ ప్రిపరేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ కావాలనుకునే వాళ్ళకి ఆ ఫ్లూయెన్సీ కూడా నేర్పించడం జరుగుతుంది. ఆఫ్లైన్ క్లాసెస్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. జాయిన్ అవ్వగలరు.